ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కేసులో బాధితుల కోసం అర్జీలు స్వీకరిస్తామని పిలుపునిచ్చిన రాష్ట్ర రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా. గురువారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధిత రైతులు. వలసపల్లికి చెందిన మల్లప్ప కుమారుడు వికలాంగుడు భాస్కర్ దొంగ రికార్డులతో మాధవరెడ్డి తన భూమిని కాజేశాడని ఆరోపణ. 100 ఏళ్లలోకి అడుగుపెట్టనున్న మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలవర్గం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి వినతించిన బ్యాంక్ అధికారులు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం ఘటనకు సంబంధించి మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాష్ట్ర స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జాయింట్ ఐజీ సరళాదేవి. మా భూమిని విక్రయించాలని ఒత్తిడి చేశారు. అమ్మకుంటే శవాలు పాతిపెట్టించి శ్మశానంగా మారుస్తామని కొత్తవారిపల్లి సిటిఎం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధిత రైతు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాష్ట్ర రిజిస్టర్ శాఖ జాయింట్ ఐజీ సరళాదేవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో 22 ఎకరాల ఫైళ్ల దగ్ధం కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. సబ్ కలెక్టర్ కార్యాలయం అనంతరం గురువారం రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఐజీ సరోజాదేవి మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పలు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించే అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెలుపలికి పంపి మరీ 22 ఎకరాలకు సంబంధించిన ఫైళ్లను రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఐజీ సరోజాదేవి తనిఖీలు నిర్వహించారు. ఒరిజినల్ ఉంటుంది, ఎక్కడో చోటు ఉంటుంది. ఈయన పడేశాడు, మామూలు పడేశాడు, ఈ పడేశాడు. ఒరిజినల్ కాపీ జిరాక్స్ చేసినప్పుడు వాళ్ళు ఒరిజినల్ కాపీ ఉండాలి ఎక్కడో చోట. మీరు ఏమన్నారు, ఇది ఇవన్నీ మా ఆఫీస్ వాళ్ళకి ఏ పని, ఈయనకు జిరాక్స్ ఇవ్వాలి, ఒరిజినల్ ఇవ్వకూడదని. మా వాళ్ళు ఏమన్నా పని కట్టుకోని. మీ పేరేంటి? ఒక నిమిషం. రెడ్డికి ఇంకా మాకు తగు ఉంది, లేకుంటే ఈయన 1 లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు మేము ఏమని ఎప్పుడన్నా అన్నారా? ఈయన ఇంత నుంచి అని అడుగుతున్నారు, ఇది కాదు ఇవ్వండి అనేసి. యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనితలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతిలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాతో కలిసి ఇద్దరు నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న బీసీ నాయకులు వేణుగోపాల్. బీసీ కులాల అభివృద్ధి కోసం భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధికి ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఏర్పాటు చేసి 100 ఏళ్లు అయిందని విభాగ సహకార శాఖ అధికారి పర్సన్ ఇన్ఛార్జ్ జిఏ రవిచంద్రన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి పివి ప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణంలోని టౌన్ బ్యాంక్ ముఖ్య కార్యాలయంలో విలేకరుల సమావేశంలో 100 ఏళ్ల బ్యాంకు ఏర్పాటు, ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్లు, ఖాతాదారులు, బ్యాంకు టర్నోవర్, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, ఖాతాదారుల రుణముల గురించి తెలియజేశారు. మదనపల్లె టౌన్ బ్యాంకును 1924 జూన్ 24న స్వగ్రీయ గంగారపు పెద్దయ్య రెడ్డి స్థాపించారన్నారు. అప్పటి బ్రిటిష్ పాలనలో ఉన్న సహచార చట్టముల ప్రకారం ఈ బ్యాంకు స్థాపించినట్లు పేర్కొన్నారు. 1987లో ఎస్బీఐ ద్వారా బ్యాంకింగ్ లైసెన్స్ అనుమతి పొందడం జరిగిందని చెప్పారు. 1957లో అప్పటి ముఖ్యమంత్రి స్వగ్రీయ డాక్టర్ నీలాం సంజీవ్ రెడ్డి బ్యాంకు భవనాన్ని ప్రారంభోత్సవం చేయటం జరిగిందన్నారు. 410 రూపాయల షేరు ధనముతో అప్పటిలో 30 మంది సభ్యులతో ఈ బ్యాంకు ప్రారంభించటం, ప్రస్తుతం ఏ క్లాస్ సభ్యులు 3441 మంది ఉన్నట్లు తెలిపారు. 1924 నుండి 1942 వరకు గంగారపు పెద్దయ్యరెడ్డి చైర్మన్ గా కొనసాగారని వెల్లడించారు. ఆ తర్వాత చైర్మన్లుగా సి రామిరెడ్డి, టిఎస్ విశ్వనాథ్ రెడ్డి, టిఎస్ రఘురామిరెడ్డి, ఆర్వి కృష్ణమూర్తి, ఆర్వి విజయ్ కుమార్, నాదెల్ల విద్యాసాగర్ కొనసాగినట్లు
చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలి బ్యాంకుగా, రాయలసీమలో రెండవ బ్యాంకుగా మదనపల్లె టౌన్ బ్యాంకు రికార్డు సృష్టించిందని తెలిపారు. రాష్ట్రంలోని ఉత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందటం జరిగిందన్నారు. బ్యాంకు డిపాజిట్లు ఇప్పటి వరకు 76 కోట్ల రూపాయలు చేరిందని చెప్పారు. కరోనా సమయంలో బ్యాంకు రుణాలను ఆన్లైన్ ద్వారా అందించి తోడ్పాటు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా పాలకవర్గం లేనప్పటికీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కె చంద్రశేఖర్ రెడ్డి, ఎం శ్యామ్ ప్రకాష్ రెడ్డి, జిఏ రవిచంద్రన్ సహకారంతో బ్యాంకు కార్యకలాపాలు దిగ్విజయంగా సాగినట్లు తెలిపారు. త్వరలోనే పాలకవర్గం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషకి వినిపించడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే కూడా పాలకవర్గం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు వ్యక్తపరిచారు. త్వరలోనే 100 ఏళ్ల వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు దాదాపు 25 లక్షల వరకు కూడా ఆస్తి తనఖా పెట్టుకొని లోన్ ఇచ్చే పరిస్థితికి బ్యాంక్ ఎదిగింది. దీనివల్ల ఏమరా చాలా వరకు కూడా చిన్న ఒక ఇల్లు ఉండేవాళ్ళు, ఒక చిన్న ఆస్తి ఉండేవాళ్ళు తనఖా పెట్టుకొని ఈ లోన్ తీసుకొని తన పిల్లకాయల్ని చదివించుకోవడం కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, ఇతర అవసరాలకు, పిల్లల పెళ్లిళ్ళకి కానీ అన్నిటి ఉపయోగించుకొని దీనికి ఇతోధికంగా చాలా వరకు దీంట్లో టౌన్ బ్యాంక్ ద్వారా బెనిఫిట్ పొందిన కుటుంబమే లేదు అనుకొని చెప్పొచ్చు. అదేవిధంగా బంగారు లోన్లు కూడా మీకు 1 గ్రామ్ తీసుకొని రండి, 2 గ్రాములు తీసుకోరండి, వితిన్ ½ అన్ అవర్లో ప్రాసెస్ చేసి 100 సంవత్సరాల్లో అందరికి కూడా ఈ తనఖా పెట్టుకొని పొదుపు పెట్టుకొని లోన్లు ఇచ్చేది కూడా ఇది ఇతర పాన్ బ్రోకర్స్ కన్నా తక్కువ వడ్డీతో ఇచ్చి చాలా వరకు కూడా బెనిఫిట్ అయినారు. ఈ కమర్షియల్ బ్యాంకులు అన్నీ కూడా ఈ గోల్డ్ లోన్ కానీ అన్ని కూడా ఈ ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళలో తీసుకురావాలనుకుంటున్నాం. అంతకుముందు అంతా కూడా అక్కడ పెద్దగా అగ్రికల్చర్ సంబంధించిన లోన్లు తప్ప పెద్దగా ప్రాసెస్ అయ్యేది కావు. ఇవి ఈ విధంగా 100 సంవత్సరాల ప్రస్థానంలో తీసుకుంటే ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా, అంటే మీకు తెలుసు కొన్ని స్కామ్లు జరిగినాయి. వాసవి బ్యాంక్ అని కానీ, కృషి బ్యాంక్ కానీ, ఈ చిత్తూరు టౌన్ బ్యాంక్ కూడా దీనికన్నా ఇంకా ఒక 25 సంవత్సరాలు 120 సంవత్సరాల చరిత్ర చిత్తూరు టౌన్ బ్యాంక్. ఆ టౌన్ బ్యాంకు 100వ జయంతి ఉత్సవాలు జరుపుకోలేని పరిస్థితిలోకి వచ్చి ఎందుకు పోయిందిరా అంటే అక్కడ కొన్ని డిపాజిట్స్ పొరపాటుగా ఇతర మూసుకోపోతున్నవి తెలిసిన కొన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల కూడా కొన్ని బ్యాంకులు, చిత్తూరు బ్యాంకు, టౌన్ బ్యాంకు లాంటివి కూడా ఇది 10 కోట్లు ఉన్నప్పుడు అది దాదాపు 80 కోట్ల డిపాజిట్ ఉన్న బ్యాంకు ఈ రోజు సెక్షన్ 11కి వచ్చి ఇప్పుడు రివైవల్ అవుతా ఉంది. ఆ రోజు కూడా ఈ బ్యాంకుల్లో కూడా ఆ విధంగా పొరపాటు చేయడానికి కూడా ఒత్తిడి కూడా వచ్చిండొచ్చు, నాకైతే ఐడియా లేదు. అవన్నీ కూడా అటువంటి ఒత్తిడిలన్నీ తట్టుకొని ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా జరుగుతుందని ఈ రోజు మీ అందరి ముందు కూడా స్వతంత్ర ఉత్సవాలు జరుపుకోవడానికి ఆధారంగా ఒక బలమైన బ్యాంకుగా టౌన్లో నిలబడతా ఉంది. ఇదండి ఈ యొక్క ప్రస్థానం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎంతమంది మెంబర్లు ఉండాలి, ఎంత డిపాజిట్స్ ఉంది, ఎంత లోనింగ్ ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అంటే మీకు సహకార శాఖ మాత్రమే అనుకుంటుంటారు, అట్లా కాదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో వచ్చేసింది. అన్ని కమర్షియల్ బ్యాంక్తో పాటు వీటికి కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేయాలి. ఆర్బీఐనే ఈ ప్రతి 2 సంవత్సరాలకు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ఏదైతే డిఫెక్ట్ చెప్తారో అవన్నీ రెక్టిఫై చేసి మేము అన్నీ కూడా రిపోర్ట్లో వాళ్ళకు సబ్మిట్ చేయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా వాళ్ళు మళ్ళీ రీఎంక్వైరీ చేయడము, ఫైన్ చేయడము జరుగుతుంటారు. అటువంటి కూడా ఈ బ్యాంకులో ఎప్పుడు జరగలేదు. మళ్ళీ ఎప్పుడు ఉంది ప్రసాద్? మళ్ళీ ఈ మార్చ్ తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వస్తారు. సమగ్రంగా 10-12 రోజులు కూర్చొని సీనియర్ ఆఫీసర్స్ వచ్చి అన్నీ చూస్తారు. మాకు కూడా వాళ్ళకి గైడ్ చేస్తారు ఏది చేయాలని. అదే కాకుండా ఈ బ్యాంకులో చూసుకుంటే ఏటీఎం పెట్టడం జరిగింది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే కంప్యూటరైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతర కమర్షియల్ బ్యాంక్తో పాటు ఒకటొకటిగా పెంచుకుంటా, సామర్థ్యం పెంచుకుంటా, అదర్ అడిషన్స్ వాల్యుయేషన్ చేసుకుంటా వస్తా ఉంది. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. మహిళను చెట్టుకు కట్టేసి కట్టెలతో కొడుతూ చిత్రహింసలు పెడుతూ కోడిగుడ్లతో దాడి చేశారు. మహిళను గదిలో బంధించి బట్టలు ఊడదీసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో బాధితురాలను వీరబల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. 4V బాధితురాల నుంచి ఫిర్యాదు తీసుకొని వీరబల్లి ఎస్ఐ ఫోటోలు, వీడియోలు ఎవరికైనా పెడితే మీపైనే కేసులు కడతామంటూ బాధితురాలికి బెదిరింపులు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న బాధిత మహిళ మానవత్వం మరిచి మహిళపైన ఇంత భౌతిక దాడులకు పాల్పడినప్పటికీ నిందితులను శిక్షించకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసులు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కేసు విచారణను వేగవంతం చేసిన నేపథ్యంలో 22A బాధితుల నుండి అర్జీలు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆదేశాలతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితులు భారీ వర్షంలోనూ రోడ్డుపైనే నిల్చొని తమ అర్జీలను అందించేందుకు ఎగబడుతున్న రైతులు. మదనపల్లె రూరల్ మండల వలసపల్లి గ్రామానికి చెందిన మల్లప్ప కుమారుడు వికలాంగుడు భాస్కర్ తన భూమిని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకొని దొంగ రికార్డులు సృష్టించి మాధవరెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా తండ్రి గారు మల్లప్ప, అతని కుమారుడు పట్టా మాకు సరిగా నెంబర్లో మాకు పట్టా పాస్బుక్ ఇచ్చినారు. అది మధ్యలో వేరే వాళ్ళు మా రికార్డులన్నింటినీ పాస్బుక్లో పట్టా చూపించుకొని మాధవరెడ్డి అనే అతనికి అమ్మేసి దాన్ని అనేక రకాలు చేసి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. అయినా కానీ మాకు న్యాయం జరగలేదు. సబ్ కలెక్టర్ వారు మాకు దర్శి న్యాయం చేసి మా భూమి మాకు ఇచ్చేసారు. భూమి అమ్ముకుంటే శ్మశానం చేస్తాం. వైసీపీ నేతల బెదిరింపులకు భూమి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా భూమిని విక్రయించాలని ఒత్తిడి చేశారు. అమ్మకుంటే శవాలు పాతిపెట్టించి శ్మశానం చేస్తామని కొత్తవారిపల్లె సిటిఎం గ్రామాలకు చెందిన 2 వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మీడియాతో వాపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు అల్లాడి శ్రీలక్ష్మి భర్త యేసువర్ధన్ మాట్లాడుతూ మదనపల్లె మండలం సిటిఎం క్రాస్ రోడ్ సమీపంలోని 99 సెంట్ల భూమిని 2018లో రామకృష్ణారెడ్డి అనే రైతు నుంచి కొనుగోలు చేశామన్నారు. ఈ భూమి చుట్టూ సిమెంటు బల్లలతో కాంపౌండ్ నిర్మించుకున్నామని సిటిఎం క్రాస్ కొత్తవారిపల్లె పంచాయతీలకు చెందిన 2 వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ భూమిని తక్కువ ధరకే తమకు విక్రయించాలని బలవంతం చేశారన్నారు. తాము ఒప్పుకోకపోవడంతో కాంపౌండ్ను తొలగించి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా చనిపోతే వారిని తన భూమిలో పాతి పెట్టించి శ్మశాన వాటికగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేశారంటే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారన్నారు. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని యేసువర్ధన్ వాపోయాడు. దీనిపై సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని అనేక మార్లు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని చెప్పుకొచ్చారు. నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి అధికారులు తనిఖీలు చేస్తుండటంతో తన గోడు వినిపించుకునేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చానని బాధితులు వాపోయాడు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. మేము కాంపౌండ్ వేసి రూములు మరియు సైటు అన్నీ కొనుగోలు చేసి చాలా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని నానా రకంగా హింసలు పెట్టి పోలీస్ స్టేషన్ ఉన్నాం, పెద్ద రైతు ఉన్నారు, అట్లా ఇట్లా చెప్పి ఏమార్చి మేము ఆ పక్క పోకుండా ఉంటే గోరీలు వేసి గోరీలు సమాధులు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసి అది గోరీలు పోయింది అది పోయిందని బెదిరించి మమ్మల్ని భయప్రాంతం చేసి కేసులు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతామని చాలా ఇబ్బందులు పెట్టారండి. కాకపోతే మాకు న్యాయం చేస్తారని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కేసు కానీ ఏమి కానీ మేము పెట్టలేదు. వాళ్ళ మీద పెట్టే ఇతని కేసులు మీ మీద పెడతాం, మిమ్మల్ని ఉద్యోగస్తుల నుంచి సస్పెండ్ చేస్తాము, అది దీన్ని బెదిరించారండి. అది మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నామండి. అదేంటి అన్ని రికార్డులు ఉన్నాయి పక్కాగా, అది న్యాయం చేయాలని కోరుతున్నామండి. పక్కాగా అన్ని రికార్డులు ఉన్నాయి. కాకపోతే ప్రతి రికార్డు ప్రతి పాస్బుక్ ప్రతి ఉన్నాయండి. అది మాకు ఇబ్బంది రాకుండా చేయాలని కోరుతున్నామండి. అది సీజన్ క్రాస్ అడ్జాయినింగ్ 2 గ్రామాలు కలిసే చోట ఏంటంటే 1 ఎకరా అండి కరెక్ట్గా. అది 3.5 కోట్లు చేస్తుంది. చాలా ఇబ్బందులు పెట్టారు. కాంపౌండ్ వేసి అన్ని వేసాము, అన్ని పగలు కొట్టేసి ఇంటిగా చేస్తున్నారండి. అది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇలా చేసింది అక్కలప్ప అని మహేష్. పోలీస్ ఉద్యోగాల తుది జాబితాని విడుదల చేయాలి. యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డి గణేష్ పోలీస్ ఉద్యోగాల తుది జాబితాని విడుదల చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డి గణేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా రెడ్డి గణేష్ యువశక్తి ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 6,100 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించారన్నారు. అయితే ప్రశ్న పత్రంలో 5 తప్పులు ఉండటంతో ఎంపికైన అభ్యర్థులకు 5 మార్కులు జత చేసి తుది జాబితా విడుదల చేయాలని కోర్టు ఆదేశించగా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని, దీంతో జాబితా విడుదల ఆలస్యం అవుతుండటంతో అభ్యర్థులు వారి కుటుంబాలలో ఆందోళన చెందుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక చొరవ చూపి హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు ఉద్యోగాల తుది జాబితా విడుదల చేసి అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువశక్తి ఫౌండేషన్ సభ్యులు శశి, జాఫర్, నాగా, శివాజీ, చక్రవర్తి, వక్కీ, భార్గవ్, విశ్వతేజ, ప్రణయ్, సిద్ధార్థ్, సాయి, కృష్ణ, వినయ్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువశక్తి వాలంటీర్స్ తరపున గత ప్రభుత్వంలో వదిలినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాదాపుగా 6,100 ఉద్యోగాలు అయితే ఏవైతే వదిలారో గవర్నమెంట్ గత ప్రభుత్వంలో, అది కేవలం వాళ్ళ పరీక్ష టైం అనేది 52 రోజులు మట్టుకే ఇచ్చి ఆ పరీక్ష పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక జాబితా అనేది కూడా వాళ్ళు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఆ పెట్టిన పరీక్ష ఫలితాలలో ఏమైందంటే దాదాపుగా 5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ జరిగింది కదా, దాంట్లో దాదాపుగా 5 ప్రశ్నలకు అనేది రాంగ్ ఆన్సర్లు, రాంగ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. దానికి కోర్టులో వేసిన తర్వాత దాదాపుగా ఎంతోమంది స్టూడెంట్స్ కానీ లేదంటే వివిధ సంఘాలు కానీ ఎంతోమంది కూడా దానిపైన ప్రశ్నించడం జరిగింది. కానీ కూడా ఇది కోర్టులో ఉండడం వల్ల కోర్టు కూడా ఏం చెప్పారంటే వాళ్ళకి ఏదైతే ఉన్నాయో న్యాయం జరగాలో, ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే అన్ని కూడా చూసి మీరు గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకి సరిగా న్యాయం చేయాలనేసి నేను యువశక్తి ఫౌండేషన్ తరపున మా ఫ్రెండ్స్ తరపున మేమందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అభ్యర్థులందరూ కూడా గవర్నమెంట్ కలవడం జరిగినప్పటికీ ఎంతకీ స్పందించకపోవడంతో రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అనిత గారు పోలీస్ సిబ్బంది నియామకాల్లో చాలా కొరత ఉందని, దాదాపు 20,000 పోస్టుల వరకు కొరత ఉందని తెలియజేశారు. ఈ తప్పులను సరిదిద్ది కోర్టు ఆదేశాల మేరకు సరైన అభ్యర్థులకి సకాలంలో ఉత్తర్వులు జారీ చేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని సకాలంలో ప్రభుత్వం వారు స్పందించి గతం ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నియామకాలు వెంటనే జారీ చేయాలని మా ఈ యువశక్తి వాలంటీర్ సొసైటీ తరఫున మేమందరం సభాముఖంగా కోరుకుంటున్నాం. నమస్కారం. మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు సంయుక్తముగా మొబిలిటీ మరియు స్మార్ట్ సిటీలలో కృత్రిమ మేధస్సు పాత్రపై వర్క్ షాప్ ను కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ వారు 3 రోజుల పాటు కళాశాలలోని మరియు ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వర్క్ షాప్ ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కేవీఆర్ రవిశంకర్, సివిల్ ప్రొఫెసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీలలో మొబిలిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రకృతి దృశ్యాలను పునర్నిర్మించే కీలకమైన అంశమని, వేగవంతమైన పట్టణీకరణతో వచ్చే ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం మరియు అసమర్థత రవాణా వ్యవస్థలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి అని అన్నారు. స్మార్ట్ మొబిలిటీ పొల్యూషన్లు ఈ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక మరియు డేటాను ప్రభావితం చేస్తాయి. స్థిరమైన, సమర్థవంతమైన మరియు సమానమైన రవాణా నెట్వర్క్లను ప్రోత్సహిస్తాయి. పబ్లిక్ ట్రాన్సిట్, షేర్డ్ మొబిలిటీ సర్వీసెస్, సైక్లింగ్ ఇన్స్టలేషన్ మరియు పాదచారులకు అనుకూలమైన డిజైన్లతో సహా విభిన్న రవాణా సమూహ ఏకీకరణ స్మార్ట్ మొబిలిటీ యొక్క ఒక ముఖ్య అంశం అని అన్నారు. ఈ మల్టీ మోడల్ విధానం ప్రజలకు సౌకర్యవంతమైన, అందుబాటులో ఉండే రవాణా సౌకర్యాల ఎంపికలు అందించటం, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించటం మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించటం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు. స్మార్ట్ సిటీలు ట్రాఫిక్ ప్రవాహాన్ని నియంత్రణ చేయడానికి, భద్రతను మెరుగుపరచడానికి మరియు క్యాన్సర్ ఉద్గారాలను తగ్గించడానికి డేటా అనలిటిక్స్ మరియు ఐఓటీ సాంకేతికతను ఉపయోగించుకోవాలని అన్నారు. రియల్ టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ మరియు డైనమిక్ రూటింగ్ సిస్టంలు రవాణా నెట్వర్క్లను మరింత ప్రభావవంతం చేస్తాయని ఆయన అన్నారు.
సామర్థ్యాన్ని మరియు స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయని, స్మార్ట్ మొబిలిటీ ఇనిషియేటివ్లు ఇంక్లూజివిటీ మరియు యాక్సెసిబిలిటీకి ప్రాధాన్యత ఇస్తాయి. రవాణా పరిష్కారాలు వికలాంగులు మరియు అట్టడుగు వర్గాలతో సహా అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చగలవని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ దీపంకర్ రాయ్, కోఆర్డినేటర్స్ డాక్టర్ సుధీర్ కుమార్ మరియు అనిత పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.